అంతర్ ప్రపంచం ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఆనందము సంపద. ఈరోజు సంపద ఎక్కువ ఉంటే ఆనందంగా ఉంటుందా, సంపద తక్కువ ఉంటే ఆనందం తక్కువ ఉంటుందా, అసలు సంపదే లేకుంటే ఆనందమే ఉండదా అనేది ఆలోచించాలి. సంపదకు ఆనందానికి అసలు సమస్యనే లేదు. రెండు వేరు వేరు విషయాలు. సంపద వేరు, ఆనందం వేరు. సంపద ఎంత ఉన్నా ఆనందంగా ఉండలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం సంపద నయా పైసా రూపాయి లేకుంటే కూడా రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళు కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కూలిపోయే వాళ్ళు కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కష్టాల్లో ఉండి ఆ పూట తెచ్చుకునే వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర సంపద లేదు కదా, ఎలా ఆనందంగా ఉంటున్నారు? మళ్ళీ వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, వీళ్ళు ఆనందంగా ఉండాలి కదా, ఆనందం పుష్కలంగా ఉండాలిగా అనేది చర్చ వస్తుంది. కాబట్టి రెండు వేరు వేరు డిఫరెంట్ విషయాలు, రెండు సంబంధం లేని విషయాలు. నువ్వు ఆనందంగా ఉండాలనేటువంటి విషయం అనే ఆలోచన ఉంటే, ఆ భావం నీలో ఉంటే, నువ్వు ధ్యానం చేస్తే, నీతో నువ్వు జీవిస్తే, ఉన్నదాంతో తృప్తి చెందితే ఆనందంగా ఉంటాయి. ఏం లేకుండా నీకు ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది ఒక వ్యాపారంలో, ఆ పూటకు ఆనందంగా ఉంటావు. ఆ రోజుకి మరుసటి రోజు దుఃఖంలో ఉంటావు. మరుసటి రోజు రాలేదని, మరుసటి రోజు డబ్బు రాలేదని. కాబట్టి డబ్బుకి ఆనందానికి ఎలాంటి సంబంధం లేని విషయాలు రెండు. ఆనందం అనే డబ్బుల నోట్ల కట్టలో ఆనందాన్ని ఇరిగించి ఎవరు పెట్టరు. డబ్బులు ప్రింట్ చేసేవారు 500 రూపాయల నోట్లో ఆనందాన్ని మిక్స్ చేసి దాంట్లో కలిపి నోటు ప్రింటింగ్ చేయరు. కాబట్టి అది వేరే విషయం. కాబట్టి ఆ డబ్బుల్లోన, బంగారంలోన, కిరీటాల్లోన, హోదాలోన, పదవిలోన, ఇలాంటి ఏ దాంట్లో కూడా ఆనందం అనేది ఇరుక్కొని ఉండదు. ఆనందం ఈజ్ టోటల్గా సపరేట్. కాబట్టి మనం గమనించాల్సింది ఏమంటే, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు నీ అంతర్గత జీవితంతో మమేకం కావాలి. నువ్వేం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం పనులు అనే దాంతో ఉండాలి. ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆనందంగా ఉంటారు. ధ్యానం చేస్తే నీతో నువ్వు ఉంటే, నీలో ఉండేటువంటి గడిబిడి, అనవసరమైన ఆలోచనలు, చెత్త ఆలోచనలు, వ్యర్థ పదార్థము అన్నీ కూడా బయటికి పోతాయి. నేను చెప్పాను కదా, శరీరానికి స్నానం ఎంత అవసరమో మనస్సుకు, మానసిక శరీరానికి ధ్యానం అంత అవసరం. కాబట్టి నువ్వు ధ్యానం చేస్తే ఆనందంగా ఉంటావు. రోడ్డు మీద అడుక్కు తినేవాడు, ఒక ఊరిలో రోడ్డు మీద అడుక్కు తినేవాడు ఒక ఇంటి దగ్గరికి వచ్చి రామనామం రమ్యమైనది రామనామం అని ఇంటికి కూడా అడుక్కు తింటున్నాడు. ఇంటి యజమాని ఒక పెద్ద కోటీశ్వరుడు, 100 కోట్లు ఉంటాయి. చాలా చిరాకు పడుతున్నాడు, కోపంలో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, కుమిలిపోతున్నాడు ఎత్తు విషయాల మీద. గేటు బయట అడుక్కు తినేవాడేమో కాలి గజ్జె కట్టుకొని తాంబూర వాయించుకుంటూ రామనామం రమ్యమైనదని డ్యాన్స్ చేసుకుంటా, అయ్యా రూపాయి వేయవయ్యా, రూపాయి దానం చేయండి అమ్మంటున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. అడుక్కు తినేవాడు హ్యాపీగా ఉన్నాడు. అన్ని కోట్ల రూపాయలు ఉన్నవారు అన్ని హ్యాపీగా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. కాబట్టి డబ్బుల ద్వారా, సంపద ద్వారా ఆనందం రాదు. కాబట్టి నీకై నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకో. నిరంతరం నీలో ఉండే వ్యర్థ పదార్థాలని పోతాయి. ధ్యానం చేయంగా మెల్లగా ఆనందం లేక నువ్వు చేరుకుంటావు, సహజంగా చేరుకుంటావు. ఇది బయట చెట్లు, పుట్టలు, పురుగులు, పక్షులు, జంతువులు అవన్నీ ఆనందంగా ఉన్నాయి. వాటికైనా డబ్బులు ఉన్నాయా? బ్యాంక్కి బ్యాలెన్స్ ఉందా? ఆధార్ కార్డు ఉందా? వారికి కలిసి వాటికి ఆధార్ కార్డు కూడా లేదు కదా. ప్లాట్లు ఉన్నాయా? నక్లెస్లు ఉన్నాయా? వడ్డాణాలు ఉన్నాయా? ఆ జంతువుకి ఏది లేదు. అది ఆనందంగా రెక్కలు కొట్టుకుంటూ ఆకాశంలో విహరిస్తుంది. నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు దుఃఖంలో ఏడుస్తున్నావు. కాబట్టి డబ్బు ద్వారా ఆనందం రాదు. నీవు జీవించే జీవన విధానం ద్వారా ఆనందం అనేది వస్తుంది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ రేపు కలుసుకుందాం.